హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరికీ మా సొంత ఊర్లోని క్యాజు ఫామ్ చూపించబోతున్నా. చాలామందికి తెలిసే ఉండొచ్చు, అయినా ఓ లుక్ వేసేయండి. మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే జీడిపప్పుని ఈ గింజల నుండి సేకరిస్తారు. పైన ఎరుపు రంగులో కనిపించే వాటిని క్యాజు ఫ్రూట్ లేదా క్యాజు యాపిల్ అని కూడా పిలుస్తారు. మన వాడుక భాషలో జీడిపండు అంటాము. వీటిని ఫ్రెష్గా తినొచ్చండి, చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే వీటిని ఆల్కహాల్ ప్రిపరేషన్లో కూడా యూస్ చేస్తారంట కొన్ని చోట్ల. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్ని ఫ్లవర్ నుండి జీడి గింజలు వస్తాయి. ఇవి తయారవడానికి 30 నుండి 40 రోజులు టైం పడుతుంది. ఈ విధంగా తయారైన వాటిని కర్రీ కోసం యూస్ చేస్తారు. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్న కాయ తర్వాత ఎల్లోగా కానీ రెడ్డిష్గా కానీ కన్వర్ట్ అవుతుంది. కింద సీడ్ కూడా గ్రే కలర్లోకి మారుతుంది, అంటే జీడి గింజలు రెడీ అయిపోయినట్టే. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇలా తయారైన తర్వాత కింద రాలి పడిపోతాయి. రాలి పడిపోయిన వాటిని కలెక్ట్ చేసి ఒక చోట పోస్తారు. ఎవరైనా దారిని వెళ్తున్నప్పుడు పండు కోసుకొని హ్యాపీగా తినవచ్చు. గింజ మాత్రం అక్కడే పడేస్తారు. నా చిన్నప్పటి నుండి గమనించిన విషయం ఏంటంటే రైతుల దగ్గర చాలా యూనిటీ ఉంటుందండి. ఒకరి తోటలో గింజలు ఇంకొకరు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. ప్లస్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన ఎక్స్చేంజ్ సిస్టమ్ అనేది పల్లెటూరులో ఇంకా నడుస్తుంది. సపోజ్ ఒకరికి జీడి తోటలు ఉంటే ఒకరికి మామిడి తోటలు ఉంటాయి కదా, వాళ్ళంతా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా పండిన కాయలు కింద పడిన తర్వాత ఒక చెట్టు కింద పోస్తారని చెప్పాను కదా, అవన్నీ ఒక చోట పోసిన తర్వాత గింజలు మాత్రం కలెక్ట్ చేసుకొని కాయలు ఇలా వదిలేసి వెళ్ళిపోతారు. కిలో గింజలు 120 రూపీస్ నడుస్తుందండి ఇప్పుడు మనం పచ్చి జీడి గింజల నుండి జీడిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అవి కట్ చేసుకోవడానికి ముందు కత్తిపీటకి ప్లస్ మన చేతులకి మంచి నూనె రాసుకోవాలండి, లేదంటే చేతులు పొక్కిపోతాయి. కోసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి. ఈ జీడిపప్పు తయారు చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చికెన్లోకి బెస్ట్ కాంబినేషన్. ఉల్లిపాయల్లోకి కూడా వేసుకొని వండుకోవచ్చు. ఈ జీడి గింజల సీజను మార్చి నెల నుండి జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్పూన్ సాయంతో పప్పుని సెపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా జీడిపప్పు, పచ్చి జీడిపప్పు. ఈ విధంగా సెపరేట్ చేసుకున్న దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే ఆ పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇవి తొక్కలు పడేస్తారు. నేను 2 కేజీల గింజలు కట్ చేస్తే 1/2 కేజీ వరకు పప్పు వచ్చింది. దీన్ని చికెన్లోకి ఎగ్ కర్రీలోకి వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత కోడిగుడ్లు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఓ చిటికెడు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ఓ 5-6 ఉల్లిపాయ ముక్కలు, ఓ 5 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఈ కూరలోకి కొంచెం ఎక్కువ కారం పడుతుంది. ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మరో 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా అయినా వేసుకోవచ్చు. ఇది సీజన్ కాబట్టి నేను మామిడికాయ యూస్ చేస్తున్నా. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. పచ్చి మామిడి తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే మన పచ్చి జీడిపప్పు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.